వస్తుంది. మరి పక్క వారి సేద్యాల పట్టగలతో రామలక్ష్మణుడు తొనికేస్తున్న మన సేద్యాల మట్ట ఉన్న కారణమేమో ఈసారి చెప్పదు కాక. ఆహా రావేలా 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 దాల బాల మందారమాల రావేల బాల మందారమాల రావేలా అవురా మనసులో కదులాటెను నీ ప్రేమ ఊహలో, నీ ప్రేమ భాషలకై నన్ను ఓరించగా రావేలా అందాల చందమామ కందనిలో కొల్లువా వికసించను నా మనసు పుల్లకింపలేలా, వికసించను నా మనసు పుల్లకింపరావేలా రావేలా రావేలా దాల బాల మందారమాల రావేల బాల మందారమాల రావేలా అయ్యా గోవిరెడ్డి, ఎవరు నువ్వు? నేనా? పోలకొండ పరిపాలన చేసే రాఘుల్ రెడ్డి కింద పని చేసే తలారి. తల్లారు నా కొడుక? నా కొడుకు నా కొడుకేపా. నేను ఎవరో తెలిసిన? ఎవరా? ఆ పెద్ద రాఘ ఆ పెద్ద రాఘవరెడ్డి పెద్ద కుమారుడు గోవిందరెడ్డి. నేనే. గోవిందరెడ్డి నువ్వేనా? మా కాళ్ళకి పెట్టు. మా కాళ్ళకి పెట్టు. మా పాదములకు మొక్కరా? చిచ్చి బుద్ధి శుద్ధి. నా కొడుకు ఎవరన్నా నా కాళ్ళకి మొక్కుతారా? షుగర్ పేషెంట్కి ఉదినిట్లు ఉదినాయి, మున్నిగాళ్ళ మీద పొరుకు చూడు, ఈ గొర్రటకాయం దిగింటి కాల్చినారు, ఆ కాళ్ళకి మొక్కుదినా నిన్న. ఏం సేద్యాల కాడికి వచ్చినది? మీ తండ్రి గారు ఒక్క మాట తెలిపారు. ఏమన్నా? 7 మంది నా కొడుకులు సేద్యాల దగ్గర ఉన్నారు. పక్క వారి సేద్యాలు పట్టకర్రలతో ఉన్నాయి, రామలక్ష్మణ కొండలు తొనికేస్తున్నాయి. మన సేద్యములు మట్టంగా ఉన్న కారణం ఏమని విచారించుకోవడానికి వచ్చినాను. ఏమని చెప్పు తలారోడా? ఏందో ఒకటి చెప్పి తలారోడా. మా నాయనకి 7 మంది కొడుకులు. నువ్వెందరు కూర్చున్నాడు? ఎందరికన్నా పెద్దవాడు అందరికన్నా పెద్దవాడు అని అడగల్లా. ఎందరికంటే పెద్దవాడు? అందరికంటే పెద్దవాడు పెద్ద గోవిందరెడ్డి. నువ్వేనా? కూర్చొని మాట్లాడుకున్నా. అందరికన్నా పెద్దవాడు పెద్ద గోవిందరెడ్డి నేనే. నా చిన్న తమ్మునికి ఎద్దులు లేని కారణమునా కూర్చోలేను రే. నా చిన్న తమ్మునికి ఎద్దుల్లే ఎద్దుల్లే
కారణమున ఇది మా ఓడి శరణగోనికేం పుట్టినాడు ఈడు. వాడట్లే కారణమున్న ఏయ్, నా చిన్న తమ్ముడికి ఎద్దులు లేని కారణమున సేద్యాలు బందీలు పడి ఉన్నాయి. అట్టి మాటలు తండ్రి గారితో ఏమని చెప్పల్లా? మా చిన్న తమ్ముడికి ఎద్దులు తెచ్చిస్తే సేద్యాలు చేస్తాం, లేకంటే ఇంటికాడ వాకింగ్లో కళ్ళల్లో మూసుకొని తెరుచుకొని చెప్తాను. మామూలుగా చెప్పు. మా నాయనకి చెప్పు, లేదులే. ఎద్దులు తెచ్చిస్తే సేద్యాలు చేస్తామని చెప్పు. ఉమ్. వేస్తా, పోయే వస్తా. కాదు నిన్ను ఎవరన్నా కొట్టిరా? లేదే, అప్పుడే ఏమన్నా కొట్టిరానే? లేదే. ఎంత బాగుండవు, ఎవరు కొడతారు నిన్న? ఏంది నువ్వు? కాదు నిన్ను ఎవరన్నా కొడతారా? గమ్మునండి. ఏంది ఎంత బాగున్నట్టు ఎవరు కొడతారు నిన్న? ముద్దుకా ఎవరన్నా కొడతారా చెప్పు? ఎంత బాగుంది. ఆ రెడ్డి పిసుకో నువ్వా మహాత్వా ఏమి చెప్పారు నా కొడుకులు? ఏం చెప్పిప్ప? మహానుభావులు మంచి కొడుకులు పుట్టినారప్ప నీకు. అయ్యా ఉమ్. నాకు కదరా పుట్టిండేదోళ్ళు. అందుకా ఆ, అప్పా ఆ, సేద్యాలు విస్తరింపక విచారించగా 7 మంది కొడుకులు 6 మందికి ఎద్దులున్నాయి. ఆ, చిన్న కొడుకు వెంగళరెడ్డికి ఎద్దులేని కారణమన ఆ. మన సేద్యాలు మట్టంగా ఉన్నాయి. శివ 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 శివ. చెమ్ము దెంకరా ఎవరని చూసి ఆడే పారేసిరా. సోమవారం నా పొద్దు అది చేసేది. అబ్బా తలారి చిన్న కొడుకు వెంగళరెడ్డికి ఎద్దులు తెచ్చిన సేద్యములు ఆహా. లేనిచో కొంపకేడు వాక్యం పలికారు దేవా. ఆయనను మా తాత పరిపాలన చేసేటప్పుడు మీ తాత చేతానుకుండా, ఉండా మా తండ్రి వారు పరిపాలన చేసేటప్పుడు మీ నాయన వారు ఉండా, ఉండా నేను పరిపాలన చేసేటప్పుడు నువ్వు ఉండవు. పెళ్ళాంకి నేనుండా ఆ? పని చేయించేకే. అది తలారి మహాత్మా ఇందులోకి తగువైన ఉపాయం చేయరా. ఏముంది మీరు చెప్పగానే అప్ప. చూడు, మనం సేద్యం చేసేటప్పుడు నగరికి ధాన్యము ఎన్ని పుట్లు వచ్చేదిరా? 100 వస్తాండి 33 పుట్లు రాగులు, రాగులు మటుకు 66 పుట్లు ఒడ్లు, పోయమ్మా కొర్రలొచ్చి 100 పుట్లు. కొర్రలో ఏయ్, రోజు మా పుట్టి అంటే కదిరి పుట్టితే 5 క్వింటాళ్ళు. క్వింటాళ్ళు. ఆ, ఈ విధంగా వస్తానే సోమలు, జొన్నలు, సద్దలు. ఇప్పుడు నా కుమారులు సేద్యం చేస్తుంటే ఒక పుట్టెడి గింజలు ఇంటికి రాల. మధ్యలో చూడు, మనం ఇందులోకి ఉపాయం చెప్తున్నావు కదా. పరమట దేశమన మరి పాలుగొండాపురి పట్టమన పట్టణమున నా చిన్న స్నేహితుడు ముందు పంపించండి సరదాపురమై ఉన్నాడు. పరమట దేశం వెళ్ళి లైట్ పోసి కళ్ళు మూసిన అంటారు మళ్ళీ ఎద్దులు తీసుకొని వస్తాం. అయితే మా రెడ్డి వారి వంశం ఒక ఆచారం కలదు. ఎటువంటి ఆచారం దేవా? కన తల్లి ఆజ్ఞ లేక గడప దాటం. మీరు అవును, ఇంటిలో ఇల్లాలు దగ్గరికి వేసి వచ్చి ఇల్లాల వాక్కు తీసుకొని తర్వాత ఇల్లు వెళతాం. మీరు మేలు మీ ఇంట్లో తట్లే కన్నం పెట్టి తాగేసి నట్టంట పనుకోండి, తట్టలో పెట్టేసి పక్క గాటికి పోతారా. 4 ఇచ్చిరంటే ఒకటి ఇలా నేనా దీని మగాన్ని పోయలే ధన్య 3 ముచ్చటగా అన్నీ ఉండలా యాడున్నాయి చెప్పు అని ఆడ పద అడి ఇప్పేతు పద చూతువా. రేపు లీవ్ కదా. నీ వద్ద తొరతమన పోయి నా అందాల సుందరి ఆహా అపురూపరాణి అమ్మ జీలకర్ర జాడ్డుమా పొలకర జాడు రెడ్డి వారి ఆజ్ఞని ఆత్మాలను పిలుచుకొని రమ్ము. తమరాజ్ఞచ్చరం ఓ అలాగే దేవా. దూరం ఉండి బిలో మా క్యాడ్ వద్దులే. వద్దులే అంటాడు, దౌడకేస్తుంటానే ఉండవు. నువ్వు చేయలేవు నన్ను చేయలేవా? నేను చేయలేను. ఆహా ఎక్కడుందేమో దొరసాని నాకు. ఆహా పిసుకో. ఆహా ఆహా అయ్యల్లారావో మల్లారా అరే ఏదైనా చూసారా మాయమ్మనో. కొమ్మ మీద ఓ కోయిలమ్మ, కొమ్మ మీద ఓ కోయిలమ్మ, నీవైనా చూసావా మాయమ్మను.
తరిగిడి వెంట ఉంటా దొరసాలమ్మ గారికి